ఆతిథ్యము చేయటం మరొకటి, దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని వాక్యం ఉంది. అబ్రహాము ఇంటికి 3 దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాము శారా ఇద్దరు కలిసి మంచి భోజనముతో వారికి ఆతిథ్యం ఇవ్వగా, వారు తిని సంతానము లేక వృద్ధులుగా ఉన్న అబ్రహాము శారాతో, ఇదే కాలానికి మీకు కుమారుడు అనుగ్రహింపబడును అని చెప్పగా, వారు చెప్పిన విధముగానే అబ్రహాముకు శారాకు దేవుడు అదే కాలమున ఇస్సాకనే వాగ్దాన పుత్రులను అనుగ్రహించాడు. అలాగే లోతు కూడా తన ఇంటికి వచ్చిన 2 దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వగా, దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చెయ్యాలని అనుకొనుచుండగా ఆ పట్టణంలో నివసిస్తున్న లోతు కుటుంబం నశించకుండా దేవుడు రక్షించాడు. అలాగే పేద ఎదవరాలైన సారేపాతు ఇంటికి దైవజనుడైన ఏలియా వచ్చినప్పుడు కరువు కాలంలో తనకున్న దానిలోనే ఆతిథ్యం ఇవ్వగా, ఆమె ఇంటి వారు దైవజనుడు అనేక దినములు పోషింపబడ్డారు. సునేమి పట్టణములో సంతానం లేక ఉన్న ఒక ఘనురాలైన స్త్రీ, వారి ఇంటికి దైవజనుడైన ఎలీషా అనే ప్రవక్త వారి ఇంటికి ఎప్పుడు వచ్చినా ఆతిథ్యము ఇచ్చేది. ఎలీషా ఆమెతో, ఇదే కాలానికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు అని చెప్పగా, ఆయన చెప్పిన విధముగానే అదే కాలానికి దేవుడు ఆమెకు చక్కని కుమారుడు అనుగ్రహించాడు. చూడండి, ఆతిథ్యం ఇవ్వటం వలన మేలే కలుగుతుంది కానీ నష్టమేమీ కలగదు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉంటే మన అవసరం ఏమైనా సరే దేవుడు తీరుస్తాడు, దీవిస్తాడు.